స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి మేము బయలుదేరాము. ఇది మానేపల్లి హిల్స్, భువనగిరి, తెలంగాణలోని ప్రతిష్ఠించబడినది. యాదగిరి తిరుమల దేవస్థానం అని ప్రసిద్ధి చెందిన ఇక్కడి గోపురము బంగారపు పూతతో మెరుస్తూ చాలా దూరం వరకు కనిపిస్తూ ఉంటుంది. గోవింద పక్షివాహన గోవింద గదుదవాహన గోవింద గదుదవాహన గోవింద తర్వాత వస్తుంది గోవింద. అక్కడికి వెళ్తున్నాం గోవింద గుడి. చూసారా? The Swarnagiri temple is known for its grand gold-plated tower, a striking symbol of its grandeur. Its architecture reflects traditional South Indian style with intricate carvings and designs, blending Pallava, Vijayanagara, Chola and Chalukya styles. The temple is also popular for its spiritual and scenic destination. Swarnagiri is approximately 47 kilometers away from Hyderabad. People from various destinations can reach Bhongir railway station, which is well connected to major cities. The temple's main deity is Lord Venkateshwara, who is 12 foot tall, the largest in Telangana. There is also a 120 feet tall structure with a 40 feet monolithic statue of Hanuman. A large bronze bell can also be spotted in the temple. This is the second largest in entire India. One can visit the temple from morning 5 a.m. till evening 9 p.m. with short breaks for Abhishekam and lunch are between the brief timings 12:30 p.m. to 1:30 p.m. Swarnagiri temple requires a ticket for entry. The entry fee is 250 rupees on weekdays and 300 on weekends and public holidays. Lockers are available for storing items like mobile phone and footwear. There are counters just ahead of the car parking and also near the temple queue. The devotees are required to wear traditional attire. Women must either braid or tie up their hair. కొండపైకి దర్శనానికి వెళ్ళేందుకు మెట్ల దారి ఉంది. అలాగే కార్ పార్కింగ్ కోసం టెంపుల్ దగ్గర వరకు కూడా మనం వెళ్ళి కార్ పార్క్ చేసుకోవచ్చు. అక్కడ పక్కనే మనకి కౌంటర్లు అవి ఉంటాయి. అక్కడ టికెట్ అవి తీసుకొని దర్శనానికి ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ వీల్ చైర్ సదుపాయం కూడా కలదు. స్వర్ణగిరి దేవస్థానం యొక్క ఇంకొక యూనిక్ ఫీచర్ ఫ్లోటింగ్ ఐడల్ ఆఫ్ లార్డ్ విష్ణు. కోనేటి మధ్యలో శేషశాయిగా మనకి విష్ణుమూర్తి కనిపిస్తారు. వైకుంఠ ఏకాదశి మరియు తిరుమల బ్రహ్మోత్సవం వంటి మేజర్ ఫెస్టివల్స్ ఇక్కడ చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే భారీ సంఖ్యల్లో భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. బాచుపల్లి నుండి మేము 4ంటికి బయలుదేరి ఇక్కడికి చేరుకోవడానికి 5:30 అయింది. ORR మీదుగా మాకు స్వర్ణగిరికి రావడానికి 1.5 hour పట్టింది. 6 o'clock నుంచి దర్శనం స్టార్ట్ చేస్తారు అని చెప్పారు. సో మేము కాసేపు ఇక్కడే వైభవ్ మండపం ఎదురుగా వెయిట్ చేసి తర్వాత దర్శనానికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు, కుంజల సేవ కూడా మేము చూడగలిగాము. పెద్ద తిరుమల లాగానే ఇక్కడ కూడా మాడ వీధులు మనకి కనిపిస్తాయి. అలాగే
దర్శనం అనంతరం మేము కోనేరుకు వెళ్ళాము. కోనేరు ఉండే చోటు ఇదే, పక్కనే గోశాల కూడా ఉంది. ఎక్కడికక్కడ ఈయనేమో వరాహలక్ష్మి స్వామి, అలాగే నరసింహస్వామి విగ్రహాలు అట్లా కూడా ఉన్నాయి. ఇది చూడండి. ఇది ఎంటర్ అయిన ప్లేస్. ఇంకో నరసింహస్వామి చూసావా? ఇట్రండి ఇట్రండి. కోనేటి మధ్యలోని అనంతశయన విష్ణు స్వామివారిని శ్రీ జలనారాయణ స్వామి అని, అనంత పద్మనాభ స్వామి అని కొలుస్తారు. క్షీరసాగర శయన క్షీరసాగర శయన క్షీరసాగర విహార అపరిమిత ఘోరపాతక విదార క్రూరజన గణ విదూర నిగమ సంచార సుందర శరీర క్షీరసాగర విహార అపరిమిత ఘోరపాతక విదార క్రూరజన గణ విదూర నిగమ సంచార సుందర శరీర శతమఖాహిత విభంగ శ్రీరామ శమన రిపుసన్నుత శ్రితమాన వాంతరం జనకజ శృంగార జలజ బృంద
पोष श्रीराम रमणीय कर सुभूष राजनुत ललित भाष श्री त्यागराजादि भक्त पोष क्षीरसागर विहार अपरिमित घोर पातक विदार क्रूर जन गण विदूर निगम संचार सुंदर शरीर కోనేరు దగ్గర పై అంతస్తు నుంచి మెట్ల దారి మనకి ఇంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తుల రద్దీ ఎక్కువైన అకామిడేట్ చేసే విధంగా కిందన మరియు ఇంకా పైన కూడా ఇలాగా స్తంభాల మధ్య నుంచి విష్ణుమూర్తిని చూసే అవకాశం మనకి కలదు. ఒక్కొక్క యాంగిల్ నుంచి చాలా అందంగా డిఫరెంట్గా కనిపిస్తూ మనకి అనంత పద్మనాభ స్వామి దర్శనం జరుగుతుంది. మాకు పులిహోర ప్రసాదం లభించింది. పౌర్ణమి చంద్రుని కింద ఇలాగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మేమందరం కలిసి ప్రసాదం తిని మళ్ళీ తిరుగు ఇంటికి ప్రయాణం చేశాము. స్వర్ణగిరి దేవస్థానం మాత్రం కన్నులకు విందుగా ఎంత చూసినా తనివి తీరదు అన్నట్టుగా చాలా అందంగా ఉంది. మీరు ఇంతవరకు పద్మనాభ స్వామి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం స్వర్ణగిరిలో చేసుకోలేదు అంటే వెంటనే ప్లాన్ చేసుకుని వెళ్ళండి. స్వర్ణగిరి టెంపుల్కి మీరు రావాలంటే కనుక 6:30కి దర్శనం స్టార్ట్ అవుతుంది. సో 7 కల్లా ప్లాన్ చేసుకున్నా కూడా వీక్ ఎండ్స్ అయితే రాకండి. ఇవాళ మేము ట్యూస్డే, సో మాకైతే ఆల్మోస్ట్ 10 మినిట్స్లో దర్శనం అయిపోయింది. సో ఖచ్చితంగా ఇలాగా నార్మల్ డేస్లో వస్తే మీకు దర్శనం హ్యాపీగా అయిపోతుంది. లోపల గర్భగుడి దానికి అయితే కనుక సెల్ ఫోన్ డిపాజిట్ చేయాలి, 5 రూపీస్ తీసుకుంటున్నారు. సో బయట ఉంది, అలానే మనకి లోపల టెంపుల్ దగ్గర కూడా మనకు ఉంది. 50 రూపీస్ 300 రూపీస్ దర్శనాలు కూడా మనకి ఉన్నాయి. సో వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉంది. 500 డిపాజిట్ చేసి వీల్ చైర్ తీసుకోవచ్చు. వీల్ చైర్ ఇచ్చిన వెంటనే మళ్ళీ 500 మనకి బ్యాక్ ఇచ్చేస్తారు. అలానే మెట్ల దారి ఉంది. కార్లో వచ్చే వాళ్ళు అయితే డైరెక్ట్గా మనకి ఇక్కడికి వచ్చేయచ్చు. ఇది పిఆర్ఓ ఆఫీస్ అండ్ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ అంబులెన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో 4
వీలర్ పార్కింగ్కి అయితే వీళ్ళు 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ వరకు తీసుకురావచ్చు కారు. Thank you for watching our video. Please like, share and subscribe to our channel. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్స్లో పెట్టండి.